అందరికీ జై భీమ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు, తర్వాత మా అనంతపురం జిల్లాలో మాల సంఘాల నేతలు, ముఖ్యంగా ప్రజలు, మహిళలు అందరూ ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని ప్రపంచ మేధావి, జ్ఞాని, ఆయన గురించి మాట్లాడక మనకు ఎంత చెప్పినా సరిపోతుందన్నమాట. అయితే ఈరోజు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గురించి ఉపన్యాసాలు అన్నీ చెప్పడమే కానీ ఆయన యొక్క ఆశయాలు అమలు చేసేదన్నో ప్రభుత్వాలు ఎన్నో వెనుకబడి చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అంబేద్కర్ కోరుకున్నటువంటి సమాజం ఏదైతే ఉందో, ముఖ్యంగా బడుగులకు, బీదలకు, అనగానే వర్గాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయము. అలాగే చాలామంది అంబేద్కర్ అంటే దళిత నాయకుడు, బలుగు బలహీన వర్గాలకి అనుకుంటారు. కానీ ముఖ్యంగా భారతదేశ సమాజానికి ఎంతో సేవలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఆయన కన్నటువంటి స్వప్నాలు, కళలు ఏమంటే ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వస్తారో, ఏ దేశమైతే కానీ, ఏ రాష్ట్రమైనా కానీ సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే అభివృద్ధి చెందుతారో వాళ్ళు ముఖ్యంగా ఆ దేశం కానీ, ఆ సమాజం కానీ అభివృద్ధి చెందని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావిస్తారు. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి మన ప్రభుత్వాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చెప్పడమే కానీ ఇంతవరకు ఆ మహాత్ములు కళలు కన్నటువంటి రాజ్యాంగం గురించి ఎవరు కూడా పరిపాలన సక్రమంగా చేయలేని చెప్పేసి మేము సభాముఖంగా భావిస్తున్నాము. అలాగే ఇప్పుడు చిన్న గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు ఆకివీడి వరకు కూడా దళితులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా ఈ సమాజంలో అందరూ ఒకటే అని చెప్పేసి భావన కలుగవుతుందన్నమాట. కాబట్టి అటువంటి వేడినాడి దయచేసి ప్రభుత్వాలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా కూడా ఎవరైతే అట్టడుగున్నారో వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడి ఈ యొక్క ప్రజలకు సేవ చేస్తారని చెప్పేసి మేము ఈ మాల సంక్షేమ ఐక్యవేదిక ద్వారా, అనంతపురం మాల సంక్షేమం, అలాగే రాష్ట్ర మాల సంక్షేమ ఐక్యవేదిక ద్వారా మొత్తం మా జిల్లాలో ఉన్నటువంటి మాల సోదరులంతా, మాల నాయకులు కలిసి ఈ స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేశంలో ఉన్న ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి అదేవిధంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అనంతపురం నగరంలో మాల సంక్షేమ ఐక్య ద్వారా మాల మహానాడు చూపడి వర్గం, అదేవిధంగా మునుముల కళాకారులు, అంబేద్కర్ ఇండియా మిషన్, వివిధ మాల సంఘాల నాయకులు, కమిటీ సభ్యులు, మహిళలు భారీగా ర్యాలీగా రావడం జరిగింది. మరి శుభ పరిణామం. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెద్దలు చెప్పినట్లుగా కేవలం ఒక వర్గానికి, ఒక కులానికి అంబేద్కర్ కాకుండా ప్రపంచంలోనే అత్యధికంగా విగ్రహాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాటర్ ప్రాజెక్టులు కానీ, విద్య విషయంలో, మహిళలకు కానీ, హక్కుల విషయంలో కూడా ఎంతో పోరాటాలు చేశారు. కాబట్టి మరి కుటుంబ ప్రభుత్వం కూడా దళితుల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. ఈ వేదిక ద్వారా మేము కుటుంబ ప్రభుత్వానికి, ఎస్సీ ఎస్టీలకు, దళితులకు రక్షణ కల్పించవలసిందిగా ఈ వేదిక ద్వారా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.